వెల్కమ్ టు ది డిబేట్. అన్ని రకాల లావాదేవీలు కానీ అన్ని రకాల అక్రమాలు కానీ అన్నీ లెక్కేస్తే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణంగా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో జరిగిన లిక్కర్ స్కామ్ 2 లక్షల కోట్ల రూపాయలుగా అనుకుంటున్న నేపథ్యం కదా. సో ఇది మెల్లమెల్లగా తాడేపల్లి తలుపులు తడుతున్న దిశగా సాగుతున్నట్టు కనపడుతుంది దర్యాప్తు. ఖచ్చితంగా ఈ దర్యాప్తు ఇప్పుడున్న దిశలోనే కనుక జరిగితే ఖచ్చితంగా తాడేపల్లి తలుపులు కొట్టక తప్పదు పోలీసులు, దర్యాప్తు బృందం, సిఐడి. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసులో రెండోసారి సాక్షిగా విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఇవాళ మాట్లాడిన మాటలు, ఇవాళ ఇచ్చిన సమాధానాలు, సిఐడి ముందు చెప్పిన సమాధానాలు బయటకు వచ్చి ఏం చెప్పాడో కొన్ని చెప్పాడు ఆయన ఓపెన్గానే. బయట చెప్పిన దానికి ఖచ్చితంగా ఇంకొక 4-5 రెట్లు లోపలే చెప్పుంటాడు, ఖచ్చితంగా చెప్పుంటాడు. ఎందుకంటే బయటకు వచ్చి లోపల ఏం చెప్పింది మొత్తం చెప్పరు కదా, ఆయన కొన్ని చెప్పాడు. నాకు తెలిసి 10-20% బయట మీడియాకి చెప్పుంటాడు, ఒక 80% ఎక్స్ట్రా లోపల చెప్పేసి ఉంటాడు మొత్తం. అవసరమైతే మళ్ళీ పిలవండి, నేను వస్తాను, మళ్ళీ వస్తానని కూడా అన్నాడంట. దీన్ని బట్టి ఈ కేసు చిక్కుముడి మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేసినట్టుగా అర్థమవుతుంది మనకి. అయితే విజయసాయిరెడ్డి చెప్పిన దాన్ని బట్టి మనం దీన్ని 2-3 భాగాలుగా విభజిస్తే, ఒకటి, ఈ స్కామ్లో కింగ్ పిన్ ఎవరు, ఈ స్కామ్లో అసలు దీనికి బిగ్ బాస్ ఎవరు, సూత్రధారి ఎవరు సూత్రధారి ఎవరు, రెండవది ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు ఈ స్కామ్ని, అంటే పాత్రధారులు ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు అనేది రెండవది. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మొదలుపెట్టిన స్కామ్ ఇది. విజయసాయిరెడ్డి మాటల్లో ఆయన యథాలాపంగా అన్నాడో ఏమో తెలియదు కానీ ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లిక్కర్ పాలసీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 6 నెలలకో 7 నెలలకో లిక్కర్ పాలసీ వచ్చింది. కానీ లిక్కర్ పాలసీ రావడానికంటే ముందే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి దీని మీద ఒక మిషనరీ, ఒక కోటరీ తయారు చేసి ఈ పని మీద ఉన్నారు వీళ్ళు. అన్నీ ఏం చేస్తే ఎలా వస్తుంది, ఎవరెవరు చేయాలి, ఎవరెవరు ఏం పని చేయాలి, ఎక్కడెక్కడ మనం బ్లాక్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఇది చేయొచ్చు, అన్నీ సెట్ చేసుకున్నాక పాలసీ రిలీజ్ చేశారు. అది విజయసాయిరెడ్డి వాళ్ళు మాట్లాడిన మాటల్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని విశ్లేషిస్తే మనకు అర్థమయ్యేది, అసలు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ రంగాల్లో మనం ఎక్కడెక్కడ దోచుకోవచ్చు, ఎలా దోచుకోవచ్చు అని ముందే ప్లాన్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అది ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకేమైనా ల్యాండ్, ఇప్పుడు ఏవైతే స్కాములు బయటపడుతున్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందే ఒక స్కెచ్ చేసుకుని, ఒక టీమ్స్ తయారు చేసుకుని, ఈ టీం ఇది చేసుకుని ఎలక్షన్ అవ్వగానే అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎవరి పని వాళ్ళు మొదలు పెట్టారేమో అనిపిస్తుంది. విజయసాయిరెడ్డి ఆయన మొత్తం చెప్పాడు. ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, ఏమంటే 5 సంవత్సరాలు అక్కడే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు మరి ఇవన్నీ అని అంటే, ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పాడు, నన్ను నీలాగా ఎవరు అడగలేదు అందుకే నేను చెప్పలేదని. అదేమి సమాధానం నాకైతే అర్థం కాలేదు. బాధ్యత గల వ్యక్తి అయితే అడగకపోయినా చెప్పాలి, అడిగితేనే చెప్తామంటే, ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ మారకపోయి ఉంటే చెప్పేవాడు కాదు, అంతేగా, అలా అనుకోవాలి మనం. సరే, ఎనీవే, మంచికో చెడుకో ఆంధ్రప్రదేశ్లో దోపిడీకి గురైన సొమ్ము ఏదో ఒక రూపంలో ఆ కుంభకోణం బయటపడుతుంది. అది విజయసాయిరెడ్డి రూపంలో బయటపడుతుంది. ఇంకొకటి చెప్తే దానికి వాల్యూ ఉండదు. విజయసాయిరెడ్డి అందులోంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చెప్పినా ఖచ్చితంగా అది ఒక రకమైన 164 వాంగ్మూలం లాంటిది అవుద్ది, లేదా ఒక క్లియర్ సాక్ష్యమే అవుతుంది, ఒక వ్యాలిడ్ విట్నెస్ అవుతుంది ఇచ్చే కన్ఫెషన్ ఏదైనా కూడా. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఆ వాసుదేవరెడ్డి అని అప్పుడున్న ఎండి
అధికారికంగా ఆయన ఉన్నా చేసింది కీలకమైన వ్యక్తుల పేరు చెప్పాడు, 3 పేర్లు. అందులో మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చాలా క్లియర్గా నొక్కి వక్కాణిస్తున్నాడు మిథున్ రెడ్డి పేరు. అది కూడా అడిగారు, మిథున్ రెడ్డి పాత్ర ఎంత ఉందంటే రేపు వస్తాడుగా విచారణగా ఆయన్ని అడగని చెప్తాడని కూడా అన్నాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి, జగన్ మరి ఈయన బ్రదర్ అనుకుంటా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ అనుకుంటా. సజ్జల శ్రీధర్ రెడ్డి అని అదొక పేరు చెప్పాడు క్లియర్గా. ఇక రాజ్ కసిరెడ్డి అనే ఒక మహా ముద్ర కేసు, ఆ కేసు గురించి అయితే 1కి 10 సార్లు చెప్పాడు. అసలు మొత్తం నడిపించిందే ఈ కసిరెడ్డి, తెలివైన క్రిమినల్ అని చెప్పాడు. ఆలోచించండి, విజయసాయిరెడ్డి నోటి వెంట ఇంకొక వ్యక్తిని తెలివైన క్రిమినల్ అన్నాడు అంటే, అసలు అతను నన్ను మోసం చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు అన్నాడంటే విజయసాయిరెడ్డి. తెలంగాణలో అంటారు, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని. రాజకాశిరెడ్డి కొట్టాడు. వీళ్ళే తెలివైన వాళ్ళు, మహాముదుర్లు. ఆ కంపెనీ, సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, ఎన్ని చేశారు తెలుసు కదా కేసులు. ఈయనే తన నోటితో తనే తెలివైన క్రిమినల్ అన్నాడు అని అంటే అది పరిస్థితి. ఇక ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాడు, అధికారంలోకి రాగానే మేము లిక్కర్ బిజినెస్ చేయాలి కదా, దానికి